హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా ఫైవ్ టాక్స్. హైట్ చూస్తే 173 సెంటీమీటర్స్, వెయిట్ చూస్తే 70 కేజెస్, చెస్ట్ 40 ఇంచెస్, వేస్ట్ 33 ఇంచెస్, చిరుత లాంటి వేగం, బాల్ వేస్తే వికెట్స్ కూడా విరగాల్సిందే. ఆపోజిట్ టీమ్ ప్లేయర్స్కి తను వస్తే చాలు ఏదో ఒక గుబులు. అతను తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేశాడు. అతనికి ఇండియన్ క్రికెట్ టీంలో 11 ఏళ్ల క్రితమే అవకాశం వచ్చింది, కానీ తన టాలెంట్ చూపించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఒకే ఒక ఛాన్స్ అని ఎన్నోసార్లు విధిని బ్రతిమలాడాడు, కానీ విధి అతను వేసే బంతులని చులకనగా చూసింది. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నావనే ఆరోపణలు చేసింది. దానికి తోడు కట్టుకున్న భార్య వేధింపులకు గురి చేసింది. ఒకానొక సమయంలో అతని మనసు ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేసింది, కానీ అతని లక్ష్యం మాత్రం వాటన్నిటినీ క్లీన్ బౌల్డ్ చేసింది. నో బాల్ అని అనుకున్న కెరియర్ ఒక్కసారిగా స్వింగ్ అయి ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించింది. ఇప్పటికే అతనెవరో మీకు అర్థమై ఉండాలి. 2023 ప్రపంచ కప్లో తన బౌలింగ్తో వికెట్ల సునామీని సృష్టిస్తూ ప్రతి మ్యాచ్లో మన ఇండియన్ టీం గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న పేస్ బౌలర్ మహమ్మద్ షమి. అయితే గెలుపు ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది, కంటికి కనిపించని కష్టం కూడా ఉంది, కన్నీరుంది. షమి 1990 మార్చ్ 9న ఉత్తరప్రదేశ్లోని సహస్రా అనే గ్రామంలో, అందులో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. షమి తండ్రి ఒక రైతు, ఈయనకు ఒక కూతురు, 3 కొడుకులు. వీరిలో 3వ సంతానం షమి. అయితే తండ్రి తోసి అలీ కూడా ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్. 2005లో షమి తండ్రి తోసి అలీ షమిలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గమనించి షమిని తన ఊరికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురాదాబాద్లోని క్రికెట్ కోచ్ దగ్గర కోచింగ్ కోసం జాయిన్ చేశాడు. అండర్-19 ఉత్తరప్రదేశ్ రంజీ జట్టులో షమికి దీనిలో స్థానం దక్కకపోవడంతో కోచ్ షమిని కోల్కతాకి పంపించాడు. అక్కడ షమి డాల్హౌసీ క్లాత్ తరపున ఆడేవారు. అలా షమి క్రికెట్ జీవితం మొదలైంది. ఇక 2013లో ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం దక్కించుకున్న తర్వాత 2014లో హసీన్ జహాన్ని పెళ్లి చేసుకోవడం, ఆమె తర్వాత తనను వేధింపులకు గురి చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గృహహింస కేసులు, ఫిక్సింగ్ ఆరోపణలు, ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు, రోడ్డు ప్రమాదం ఇవేవీ మహమ్మద్ షమీని లొంగతీయలేదు. 2013లో కెరియర్ ప్రారంభించిన ఆటగాడిగా అతడికి దక్కాల్సినంత కీర్తి అతనికి లభించలేదు. ప్రతిభ లేక కాదు, జహీర్ ఖాన్, ఈశాంత్ శర్మ వంటి దిగ్గజాల చాటున మరుగున పడిపోయాడు. తర్వాత బూమ్రా రావడంతో మరోసారి అతని నీడలోనే ఉండిపోవాల్సి వచ్చింది. షమి భారత్ తరపున వన్డేలో అత్యధిక శాతం వికెట్లు, క్లీన్ బౌల్ సాధించిన ఆటగాడిగా షమీనే. ఇలాంటి బౌలర్ కెరియర్ ఒక్క దశగా ముగిసిపోయిందనుకున్నారు, కానీ బౌన్స్, స్వింగ్ పిచ్లు తాకిన బంతిలాగా ఎగిశాడు. షమి అతడు 11 ఏళ్ల కెరియర్లో 5 ఏళ్ల పాటు గాయాలు, కుటుంబ వివాదాల కారణంగా కేవలం 14 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా అతని జీవితంలో 2018లో పెను తుఫాన్ వచ్చింది. భార్య పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరియర్నే కుదిపేశాయి. ఇక అదే ఏడాది బీసీ కాంట్రాక్ట్ కూడా నిలిచిపోయింది. పరిణామాలపై టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో షమి ఒక్కసారిగా ఏడ్చేశాడు కూడా. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఇక మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నటువంటి ఢిల్లీ డేర్డెవిల్స్ కూడా 2019వ సీజన్కి ముందు ఐపీఎల్లో షమిని వదులుకుంది. ఇవన్నీ షమికి షాక్లే, కానీ షమి కుంగిపోలేదు. 2019లో 21 వన్డేల్లో ఏకంగా 177 ఓవర్లు బౌలింగ్ చేసి అత్యధికంగా 42 వికెట్లు సాధించాడు. 2020లో ఆస్ట్రేలియా సిరీస్లో వివిధ కారణాలతో షమిని టీం నుంచి డ్రాప్ చేశారు. అప్పటి నుంచి షమి 2022 వరకు జట్టు నుంచి పిలుపు రాలేదు. ఇక ఈ సమయంలో ఉత్తరప్రదేశ్లోని అమృత్ గ్రామం ప్రాంతంలోని తన ఫామ్ హౌస్లో, తన సొంత పొలంలో తన డబ్బులతో గ్రౌండ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. తన సోదరుడు మహమ్మద్ కైఫ్తో కలిసి గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేసేవాడు షమి. షమి ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్లో 3 రకాల పిచ్లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఫ్లాట్ పిచ్. ఇక్కడ బౌలర్ బంతులు వేయాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. మరో పిచ్ కొంచెం పచ్చికతో ఉంటుంది. ఇక 3వ పిచ్ పూర్తిగా బౌలింగ్కి అనుకూలమైనది. నిజమైన మ్యాచ్లోని పరిస్థితులను సృష్టించుకొని వాటికి అనుకూలంగా గంటల తరబడి సాధన చేసేవాడు షమి. నైపుణ్యానికి పదును పెట్టుకున్నాడు. అంతేకాదు అండర్-19, అండర్-20, 30లో అద్భుతమైన యువ క్రికెటర్లను తన మైదానానికి ఆహ్వానించేవాడు షమి. ఇక బౌలర్ అంటే కేవలం వేగవంతమైన బంతులు విసరడమే కాదు, ఫిట్నెస్ కాపాడుకోవడం కూడా ముఖ్యమైన పనే. భుజాలే కాదు, కాళ్ళు కూడా చాలా బలంగా ఉండాలి. ఇందుకోసం షమి సొంతంగా ఇంట్లోనే ఒక మినీ జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు తన పొలంలోనే మట్టిపై చాలా సమయం రన్నింగ్ చేసేవాడు. సాధారణంగా పొలం మట్టి మెత్తగా ఉండడంతో అక్కడ ఎక్కువ శక్తిని ఉపయోగించి పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ శ్రమే షమిని విజేతగా నిలిపింది. లాక్డౌన్ తర్వాత గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు షమి. ఈ ఏడాది భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అయితే ప్రపంచ కప్ లీగ్లో తొలి దశలో
తొలి 4 మ్యాచ్లకు షమిని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమి తొలి మ్యాచ్లోనే పటిష్టమైన న్యూజిలాండ్ క్రికెటర్లను బెంబెలెత్తించాడు. 5 వికెట్లు తన ఖాతాలో వేసుకొని తనేంటో నిరూపించుకున్న తర్వాత ఇంగ్లాండ్పై 4, శ్రీలంకపై 5 వికెట్లు తీశాడు. ఈ సమయంలో న్యూజిలాండ్పై ఏకంగా 7 వికెట్లు తీసి భారత్ బౌలింగ్ దళం రారాజుగా నిలిచాడు. ఫైనల్లోనూ ఇదే జోరును కనబర్చాడు అని భారత్ క్రికెట్ అభిమానులు కోరుకున్నారు. షమి ఇలాగే తన ఫామ్ని కొనసాగిస్తూ ఇంకా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకుంటున్నాడు. మంగళవారం జనవరి 10న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమి అర్జున అవార్డును అందుకుంటున్నాడు. 2023 ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన షమికి ఈసారి అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది. 2023 ప్రపంచ కప్లో షమి కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 10.7 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.